Wow, room tour. Vlogging is custom around friends, guys. Bye. హలో గాయస్, ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గానే నేను వెళ్ళిన గోవా ట్రిప్ గురించి. సో వరంగల్ నుండి సికింద్రాబాద్కి అయితే చార్మినార్ ఎక్స్ప్రెస్లో వెళ్ళాం. సో అక్కడ దిగాక ఎయిర్పోర్ట్ బస్సెస్ టైమింగ్స్ తెలుసుకొని కాస్త ఏమన్నా తిందామని స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక హోటల్కి వెళ్ళాం. సో పొద్దున్నే వేడిగా పూరి తిందామని ఆర్డర్ ఇచ్చా. అది వేడిగా కాదు కదా, కనీసం టేస్టీగా కూడా లేదు. చాలా డిసప్పాయింట్మెంట్తో ఎందుకురా ఆర్డర్ ఇచ్చా అన్న ఫీల్తో ఏదో తినాలి కదా అని అలా తిన్నా అన్నమాట. తినడం అయ్యాక స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాండ్లో ఒక 20 minutes వెయిట్ చేస్తే ఎయిర్పోర్ట్ బస్ వచ్చింది. సో ఆ బస్ ఎక్కితే పర్ పర్సన్ 300 తీసుకున్నారు. బస్ ఎక్కాక పడుకుంటే సీదా ఎయిర్పోర్ట్ వచ్చాక నిద్ర లేచాం. దట్ వాజ్ గుడ్ పవర్ నాప్. సో దిస్ వాజ్ గోయింగ్ టు బి మై ఫస్ట్ ఫ్లైట్. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉండే. నాతో పాటు నా ఫ్రెండ్ది కూడా ఫస్ట్ ఫ్లైట్. సో బోత్ వర్ ఈక్వల్లీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ మేము ఎయిర్పోర్ట్ చాలా త్వరగా రీచ్ అయ్యాం. సో అలా కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా చెకింగ్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసేసుకొని సెక్యూరిటీ చెక్ కూడా చేసేసుకొని వీ వెంట్ టు ఎక్స్ప్లోర్ ద షాపింగ్ ఏరియా. సో అన్ని షాప్స్ అలా ఒకసారి రౌండప్ చేసేసి అది కూడా అయ్యాక వి వెంట్ నియర్ ఆ టర్మినల్ అన్నమాట. సో అక్కడే బర్గర్ కింగ్ ఉంటే వీ హ్యావ్ ఆర్డర్డ్ పెరి పెరి ఫ్రైస్. మార్నింగే సరిగ్గా తినలేదని చాలా డిసప్పాయింటెడ్ ఉండే. సో వన్స్ ఆఫ్టర్ టేస్టింగ్ దిస్ పెరి పెరి ఫ్రైస్ ఆ డిసప్పాయింట్మెంట్ మొత్తం పోయింది. సో తినే గ్యాప్లో మా ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. సో అతను వచ్చాక వీ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ లాంజ్. అక్కడ మన క్రెడిట్ కార్డ్ ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ దెన్ వీ కెన్ గెట్ మీల్ ఫర్ ఎట్ ₹2 అన్నమాట. సో వీ వెంట్ టు ట్రై దాట్. సో కింద లాంజ్ ఉంటే అక్కడికి వచ్చాం. సో ఇప్పుడు మా కార్డ్స్ ఎలిజిబుల్ లైక్ వ్యాలిడా కాదా అని చెక్ చేస్తున్నాం. యా, వ్లాగింగ్ ఇస్ కస్టమ్ అరౌండ్ ఫ్రెండ్స్ గైస్. బాయ్. సో ఇక్కడ చాలామంది ఉండే కానీ ఫుడ్ అంత టేస్టీ ఏం లేకుండే. బట్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఓవర్ దేర్. సో యాజ్ ఆల్వేస్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ వాటర్ మిలన్. నేను అక్కడికి వెళ్ళి కూడా వాటర్ మిలన్నే చూస్ చేసుకున్నా. మై హాఫ్ ప్లేట్ వాజ్ ఫుల్ ఆఫ్ వాటర్ మిలన్. సో తింటూ అలా మాట్లాడుకుంటూ వీ హ్యావ్ స్పెండ్ అవర్ టైం. సో మా ఫ్లైట్ కూడా డిలే ఉండే. సో అక్కడే టైం స్పెండ్ చేసాం. టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు మాట్లాడుకుంటూ ఉంటే. సో లాంజ్లో తినడం అయిపోయింది. బేసికల్లీ మేము బ్రేక్ఫాస్ట్ టైం అరౌండ్ ఆ టైంకి వచ్చినాం కాబట్టి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఉండే. వీ డోంట్ నో లంచ్ బాగుంటుందేమో. బ్రేక్ఫాస్ట్కి అయితే మేము పెద్ద ప్రిఫరెన్సెస్ ఏం తీసుకోలేదు, ఆల్రెడీ వీ హ్యాడ్ కాబట్టి లైట్గానే తిన్నాం ఇక్కడ. యా, లాంజ్లో టైం స్పెండ్ చేసాక బోర్డింగ్ స్టార్ట్ అయితే వీ హ్యావ్ కమ్ టు ద టర్మినల్. సో అలా చెకింగ్ అయ్యాక వీ హ్యావ్ స్టార్టెడ్ టు ద ప్లేన్. సో ఇంకొద్దిసేపట్లో మా ఫస్ట్ ఫ్లైట్ ఎక్కబోతున్నాం. యా, ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి వీ హ్యావ్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ అన్నమాట. గ్యాలరీ వాజ్ ఫ్లడెడ్ విత్ ప్లేన్ వీడియోస్. అసలు అది టేక్ ఆఫ్ అయ్యే వరకు వీడియోస్ తీస్తూ ఉన్నాం. లైక్ అది ఎంతటికి టేక్ ఆఫ్ అవ్వట్లే అన్నమాట. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు సమ్మన్ ఇస్ పుల్లింగ్ యూ ఫ్రమ్ బ్యాక్ అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇట్ వాజ్ నైస్, క్వైట్ అ గుడ్ ఫీలింగ్.
బట్ ఆ తర్వాత మెల్లిగా చెవిలో నొప్పి స్టార్ట్ అయిందన్నమాట. లైక్ తెలియట్లేదు అసలు ఏమవుతుంది ఏంటి అని. వితిన్ ఫ్యూ మినిట్స్ వీఆర్ అప్ ఇన్ ద క్లౌడ్స్ అన్నమాట. చాలా బాగుండే చూడడానికి. కింద ఏం కనబడట్లేదు, బట్ నా విండో కొంచెం ముందుకు ఉండే, సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద వ్యూ దాట్ మచ్. ప్లేన్ గాల్లోకి వెళ్ళిన కాసేపటికి క్యాబిన్ క్రూ స్నాక్స్తో దర్శనం ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో వీ హ్యాడ్ వెట్ శాండ్విచ్, కుకీస్, యోగర్ట్, వెట్ వైప్స్ అలాంగ్ విత్ వాటర్ బాటిల్ ఉండే. ఆ శాండ్విచ్ వాజ్ గలీజ్ ఉండే అన్నట్టు, అస్సలు బాగాలేదు. జస్ట్ బ్రెడ్ ముక్కల మధ్య చీజ్ అది వేసి ఇచ్చారు. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నేను అలా పైన సగం తినేసి మిగతాదంతా పడేసాను. సో ఇది తినడం అయ్యేలోపు వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ గోవా. అలా పైనుండి సీ అండ్ ద గ్రీనరీ, ఇట్ వాస్ టూ బ్యూటిఫుల్ టు సీ దాట్ అండ్ క్యాప్చర్ దాట్. చాలా బాగుండే పైనుండి చూడడానికి. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక అక్కడ బస్సు ఉంటే బస్సులో బోర్డ్ చేసేసి వీ హ్యావ్ రీచ్ ద ఎయిర్పోర్ట్. అండ్ అక్కడ మా లగేజ్ కలెక్ట్ చేసుకొని మా కోసం ఆల్రెడీ ఢిల్లీ నుండి వచ్చిన మా టీం మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తే వాళ్ళతో కలిసేసి మా ఆఫీస్ అరేంజ్ చేసిన వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో ఎయిర్పోర్ట్ నుండి రిసార్ట్కి ఒక 40 minutes ఉండే. సో వ్యాన్లో ఆ 40 minutes జర్నీ చేసేసి వీ హ్యావ్ ఫైనలీ రీచ్డ్ అవర్ రిసార్ట్లో మాకు ఆల్రెడీ రూమ్స్ అలొకేట్ చేసి ఉండే. సో మా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించేసి వీ హ్యావ్ వెంట్ టు అవర్ రెస్పెక్టివ్ రూమ్స్. వావ్, రూమ్ టూర్. రూమ్కి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వచ్చేసాం. సో అక్కడ మాకు వీ హ్యావ్ రిసీవ్డ్ గూడీస్ అన్నమాట. సో ఒక టీ షర్ట్ విత్ కంపెనీ లోగో అండ్ టంబ్లర్ ఇచ్చారు. సో గోయింగ్ టు ద బీచ్ అటాచ్డ్ టు డే 1. యా, సో దిస్ ఇస్ లేక్ వ్యూ బీచ్. బీచ్ వ్యూ రిసార్ట్. ఓకే ఓకే. గూడీస్ తీసేసుకొని రూమ్లో పెట్టేసుకొని పక్కనే బీచ్ ఉంటే అలా వెళ్ళాం. సో టీమ్మేట్స్ అందరూ కూడా వచ్చారు. సో అందరం కలిసి అలా బీచ్ సైడ్ వాక్ చేసాం అండ్ క్లిక్డ్ లాట్ ఆఫ్ పిక్చర్స్ అక్కడ. సో ఒక 1.5 hours అలా వాకింగ్ చేస్తూ నోన్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టాక్డ్ విత్ ఈచ్ అదర్. అలా వీ హ్యావ్ స్పెంట్ అ గుడ్ క్వాలిటీ టైం అక్కడ. టీమ్మేట్స్ అందరం ఇదే ఫస్ట్ టైం కాబట్టి కలవడం. సో వీ టాక్డ్ అ లాట్. సో అలా బీచ్లో మాట్లాడడమే కాకుండా అది అయ్యాక మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా కాసేపు మాట్లాడుకుంటూ వీ హ్యావ్ స్పెంట్ అవర్ టైం. అది అయ్యాక డిన్నర్ టైం అయిందని వీ వెంట్ టు ద రిసార్ట్ అగైన్. హ్యాడ్ బ్యూటిఫుల్ డిన్నర్ ఓవర్ దేర్. ఇట్ వాజ్ డెలీషియస్ విత్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అక్కడ. తిన్నాక we continued our talks again and ended our day. Thanks for watching.